Welcome to Comprehensive English Grammar through Telugu. All patterns in Nick Vujicic's story. నిక్ వుజిసిక్ కథలోని అన్ని పాటర్న్లు కి స్వాగతం. ఈ విద్యా వ్యాఖ్యానంలో వివిధ ఇంగ్లీష్ గ్రామర్ పాటర్న్లను అర్థం చేసుకోవడానికి నిక్ వుజిసిక్ యొక్క స్ఫూర్తిదాయకమైన జీవిత కథ నుండి 57 వాక్యాలను అన్వేషిస్తాము. ప్రతి గ్రామర్ భావన ఇంగ్లీష్ మరియు తెలుగులో వివరించబడుతుంది. నిక్ కథ నుండి ఉదాహరణలతో. 6. క్వశ్చన్ ఫార్మేషన్ ప్రశ్నల రూపం. Let's discuss question formation. Questions are formed to seek information. There are two main types, yes or no questions and WH questions. ప్రశ్నల రూపం గురించి చర్చిద్దాం. సమాచారాన్ని అడగడానికి ప్రశ్నలు రూపొందించబడతాయి. రెండు ప్రధాన రకాలు ఉన్నాయి, yes or no ప్రశ్నలు మరియు W ప్రశ్నలు. Yes or no questions are answered with yes or no. For example, have you heard something like this before? Yes or no ప్రశ్నలకు అవును లేదా కాదుతో సమాధానం ఇవ్వబడతాయి. ఉదాహరణకు, మీరు ఇలాంటిది ముందు విన్నారా? Another yes or no question example, are you going to try again? మరో yes or no ప్రశ్న ఉదాహరణ, మీరు మళ్ళీ ప్రయత్నిస్తారా? WH questions begin with question words like what, where, when, why, who, how. For example, what do you think about him? W ప్రశ్నలు ఏమి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎవరు, ఎలా వంటి ప్రశ్న పదాలతో ప్రారంభమవుతాయి. ఉదాహరణకు, మీరు అతని గురించి ఏమి అనుకుంటున్నారు? Another WH question example, what is going on? మరో W ప్రశ్న ఉదాహరణ, ఇక్కడ ఏమి జరుగుతోంది? 7. Imperative sentences ఆదేశ వాక్యాలు. Now let's explore imperative sentences. Imperative sentences are used to give commands, make requests, or offer suggestions. They begin with a verb in base form, and the subject, you, is implied but not stated. ఇప్పుడు ఆదేశ వాక్యాలను అన్వేషిద్దాం. ఆదేశ వాక్యాలు ఆదేశాలు ఇవ్వడానికి, అభ్యర్థనలు చేయడానికి, లేదా సలహాలు ఇవ్వడానికి ఉపయోగిస్తారు. అవి క్రియ యొక్క మూల రూపంతో ప్రారంభమవుతాయి, మరియు నీవు అనే కర్త సూచించబడుతుంది కానీ ప్రకటించబడదు. Imperative sentences can give direct commands. For example, look at this picture. ఆదేశ వాక్యాలు నేరుగా ఆదేశాలు ఇవ్వగలవు. ఉదాహరణకు, ఈ చిత్రాన్ని చూడు. Imperative sentences can also offer suggestions, like in imagery exercises. For example, imagine having no arms to stretch in the morning. ఆదేశ వాక్యాలు ఊహా వ్యాయామాల వంటి సలహాలను కూడా ఇవ్వగలవు. ఉదాహరణకు, ఉదయం చాచడానికి చేతులు లేకుండా ఉండటాన్ని ఊహించుకోండి. Another suggestion example, imagine having no legs to kick pebbles down the street. మరో సలహా ఉదాహరణ, వీధిలో చిన్న రాళ్లను కిక్ చేయడానికి కాళ్లు లేకుండా ఉండటాన్ని ఊహించుకోండి. And a final suggestion example, then imagine both at once, which is what Nick Vujicic has faced his whole life. మరియు చివరి సలహా ఉదాహరణ, అప్పుడు రెండింటినీ ఒకేసారి ఊహించుకోండి. ఇది నిక్ వుజిసిక్ తన జీవితమంతా ఎదుర్కొన్నది. 8. రిపోర్టెడ్ స్పీచ్ ప్రత్యక్ష వాక్యాలు. లెట్స్ డిస్కస్ రిపోర్టెడ్ స్పీచ్. Reported speech, also called indirect speech, reports what someone said. It consists of a reporting verb followed by a reported clause, with changes in pronouns, tenses, and time expressions. ప్రత్యక్ష వాక్యాల గురించి చర్చిద్దాం. ప్రత్యక్ష వాక్యాలు, పరోక్ష వాక్యాలుగా కూడా పిలుస్తారు, వేరొకరు చెప్పినదాన్ని నివేదిస్తాయి. ఇందులో నివేదన క్రియ మరియు నివేదిత ఉపవాక్యం ఉంటాయి, సర్వనామాలు, కాలాలు, మరియు సమయ వ్యక్తీకరణలలో మార్పులతో. Common reporting verbs include say, tell, ask, explain. For example, Nick's statement about his location, said Nick, who was born in Melbourne, Australia, but now lives in Los Angeles. సాధారణ నివేదన క్రియలలో అన్నాడు, చెప్పాడు, అడిగాడు, వివరించాడు ఉన్నాయి. ఉదాహరణకు, నిక్ యొక్క స్థాన సమాచారం గురించి ప్రకటన, మెల్బోర్న్, ఆస్ట్రేలియాలో పుట్టిన, కాని ఇప్పుడు లాస్ ఏంజిల్స్లో నివసిస్తున్న నిక్ అన్నాడు. A friend's statement in third-person report, said Nick's friend and publicist Steve Apple, from Los Angeles. మూడవ వ్యక్తి నివేదికలో స్నేహితుడి ప్రకటన, లాస్ ఏంజిల్స్ నుండి నిక్ స్నేహితుడు మరియు పబ్లిసిస్ట్ స్టీవ్ ఆపెల్ అన్నారు. Nick's mother's story with emotional content,
My mother was a nurse and she did everything right during pregnancy but she still blamed herself, he said. భావోద్వేగ విషయంతో నిక్ తల్లి కథ. నా తల్లి నర్సు మరియు ఆమె గర్భధారణ సమయంలో ప్రతిదీ సరిగా చేసింది కానీ ఆమె ఇప్పటికీ తనను తాను నిందించుకుంటుంది, అతను అన్నాడు. Nick's philosophy about personal decision: I decided to be thankful for what I do have, not get angry about what I don't, said Nick. వ్యక్తిగత నిర్ణయం గురించి నిక్ తత్వం: నేను నా వద్ద ఉన్నదానికి కృతజ్ఞతలు చెప్పాలని, నా వద్ద లేనిదానికి కోపం వచ్చేది కాదని నిర్ణయించుకున్నాను, నిక్ అన్నాడు. 9. Relative clauses సంబంధిత ఉపవాక్యాలు. Now let's explore relative clauses. Relative clauses are dependent clauses that modify nouns or pronouns. They begin with relative pronouns like who, whom, whose, which, that. ఇప్పుడు సంబంధిత ఉపవాక్యాలను అన్వేషిద్దాం. సంబంధిత ఉపవాక్యాలు నామవాచకాలు లేదా సర్వనామాలను సవరించే ఆధారిత ఉపవాక్యాలు. అవి who, whom, house, which, that వంటి సంబంధిత సర్వనామాలతో ప్రారంభమవుతాయి. There are two types. Defining relative clauses provide essential information without commas, and non-defining relative clauses provide extra information with commas. రెండు రకాలు ఉన్నాయి. నిర్ధారణ సంబంధిత ఉపవాక్యాలు కామాలు లేకుండా అవసరమైన సమాచారాన్ని అందిస్తాయి, మరియు నిర్ధారణేతర సంబంధిత ఉపవాక్యాలు కామాలతో అదనపు సమాచారాన్ని అందిస్తాయి. ఈ defining relative clause example: A man who proved that courage and perseverance can overcome any challenge. నిర్ధారణ సంబంధిత ఉపవాక్యం ఉదాహరణ: ధైర్యం మరియు పట్టుదల ఏ సవాలైనా అధిగమించగలవని నిరూపించిన వ్యక్తి. Another defining relative clause example: Nick has a small foot on his left hip which helps him balance and enables him to kick. మరో నిర్ధారణ సంబంధిత ఉపవాక్యం ఉదాహరణ: నిక్కు అతని ఎడమ నడుముపై చిన్న పాదం ఉంది, ఇది అతనికి సమతుల్యత సాధించడంలో సహాయపడుతుంది మరియు కిక్ చేయడానికి అనుమతిస్తుంది. A non-defining relative clause example: Nick, who was born in Melbourne, Australia, but now lives in Los Angeles. నిర్ధారణేతర సంబంధిత ఉపవాక్యం ఉదాహరణ: మెల్బోర్న్, ఆస్ట్రేలియాలో పుట్టిన, కాని ఇప్పుడు లాస్ ఏంజిల్స్లో నివసిస్తున్న నిక్. Another non-defining relative clause example: Nick, who was teased and bullied, had an electric wheelchair for mobility. మరో నిర్ధారణేతర సంబంధిత ఉపవాక్యం ఉదాహరణ: వేధింపులకు గురైన నిక్, చలనశీలత కోసం ఎలక్ట్రిక్ వీల్ చైర్ కలిగి ఉన్నాడు. 10. Prepositional phrases అనుసంధాన పదబంధాలు. Let's discuss prepositional phrases. Prepositional phrases consist of a preposition followed by a noun or pronoun. They function as adjectives or adverbs, providing information about location, time, or direction. అనుసంధాన పదబంధాల గురించి చర్చిద్దాం. అనుసంధాన పదబంధాలు అనుసంధానం మరియు నామవాచకం లేదా సర్వనామంతో కూడి ఉంటాయి. అవి విశేషణాలు లేదా క్రియావిశేషణాలుగా పనిచేస్తాయి, స్థానం, సమయం, లేదా దిశ గురించి సమాచారాన్ని అందిస్తాయి. Common prepositions include in, on, at, with, for, to, from. Here's an example showing location: Nick has a small foot on his left hip. సాధారణ అనుసంధానాలలో లోపల, పై, వద్ద, తో, కోసం, కు, నుండి ఉన్నాయి. ఇక్కడ స్థానాన్ని చూపించే ఉదాహరణ: నిక్కు అతని ఎడమ నడుముపై చిన్న పాదం ఉంది. Here's an example showing time: My dad put me in the water at 18 months. ఇక్కడ సమయాన్ని చూపించే ఉదాహరణ: నా తండ్రి నన్ను 18 నెలల వయసులో నీటిలో ఉంచాడు. Here's an example showing instrument or tool: I could brush my own teeth with a wall-mounted brush. ఇక్కడ పనిముట్టును చూపించే ఉదాహరణ: నేను గోడకు అమర్చిన బ్రష్తో నా దంతాలను శుభ్రం చేసుకోగలిగాను. Here's an example showing position or placement: He got on the cover of Surfer magazine within 48 hours. ఇక్కడ స్థానం లేదా ఉంపును చూపించే ఉదాహరణ: అతను 48 గంటలలోపు సర్ఫర్ మ్యాగజైన్ కవర్ పై వచ్చాడు.